అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆవుల తిప్పాయిపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు ఎరంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆవుల తిప్పాయిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 3787 సెంట్ల భూమి ఉంది. ఆ భూమి వాళ్ళ పూర్వీకుల ఆస్తి. అది ఆ భూమి వీళ్ళ సర్వేలో మిగులు భూముల లిస్టులో పడిపోయింది. ఆ మిగులు భూముల లిస్టులోంచి తొలగించేదానికి ఆయన విఆర్ఓ మన తాడిపత్రి తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫిబ్రవరి నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఆ లిస్టులోంచి తొలగించేదానికి ఆ సంబంధిత విఆర్ఓ కె రామకృష్ణ గారు 30,000 డబ్బులు అడిగినారు. అందులో భాగంగా మేము ఈరోజు కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి తాడిపత్రికి రావడం జరిగింది. తాడిపత్రి తాలూకా పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఐశ్వర్య విలాస్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక డాబాలో ఈరోజు 30,000 డబ్బులు తీసుకుంటూ కంప్లైంట్ దగ్గర నుంచి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆయన్ని ఈ కేసులో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము తహసీల్దార్ ఆఫీస్లో. ఇంకా దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ మనం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. తర్వాత ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయవలసినటువంటి పనులకు డబ్బులు డిమాండ్ చేస్తే కనుక 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కానీ తాడిపత్రి మన అనంతపురం ఏసీబీ డిఎస్పీ నంబర్ 9440446181 కానీ 6182 ఇన్స్పెక్టర్ది కానీ తర్వాత హమీద్ ఖాన్ నంబర్ 9491305616 రామకృష్ణ ఇన్స్పెక్టర్ గారు ఆయన 9491266387 ఈ నెంబర్లకు కానీ ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మీరు కూడా సరే ఎవరైనా ఇట్లా డబ్బులు పడుతున్నారంటే కనుక మా దగ్గరికి పంపిస్తే కనుక మేము ఖచ్చితంగా కేసులు కంబైన్డ్ అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా వాళ్ళు ఎవరైనా సరే అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే మా దగ్గరికి పంపిస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకొని వాళ్ళకి జరగవలసిన పనులు మేము పూర్తి చేస్తున్నాము. ఈ ఛానల్ ఇంకా తెలియాల్సింది విచారణలో చెప్తే చర్యలు ఖచ్చితంగా తీసుకున్నాం. థ్యాంక్ యూ. సొంతూరు నా ఓకే ఆవులపూర్లో అయితే నేను తాడుతున్నాను. ఇక్కడ చూడు ఇక్కడ నా దగ్గర పొలం ఉంది. నా సొంతూరు ఆవులపూర్లో అయితే నేను తాడుతున్నాను. నేను అక్కడ నుండి భూమి చూడండి మా నాన్నది నాది డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పి మొత్తం డాక్యుమెంట్ అన్నీ తీసుకొచ్చి 1920లోనే డాక్యుమెంట్ ఉన్నాయి సార్. ఫుడ్ డాక్యుమెంట్ కావాలంటే చిరాస్తున్న డాక్యుమెంట్ మనకి ఎక్కడ నుంచి కావాలి సార్? నాకు అర్థం కాక అడిగినాను సార్ ఎట్లా చేయాలి పద్ధతి ఉంటే చెప్పాను సార్. అంటే అర్థం చూస్తాను ఇప్పుడు చూస్తాను నేను అడంగల్లో మిగిలి ఉంటుంది. దాని మీద ఆధారపడి దొరుకుతుంది. మిగిలి భూమి కింద పడింది. మిగిలి భూమి కింద పడిన తర్వాత దాన్ని నేనేం చేయలేను. వాళ్ళు సాగుతుండ్రు మాకు చెప్పారా వాళ్ళు మాకు చెప్పేంత వరకు నేనేం చేయలేను అని చెప్పి వెయ్యాను అన్నమాట. సరే నేను చెప్పి కాకుండా అని చెప్పి నేను ఇక్కడ వీఆర్ఓని ఇద్దరు వీఆర్ఓని మారినారు. ఎవరికి అప్లికేషన్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు. అట్లా వాళ్ళకి వీళ్ళకి సాగుతో చెప్పినాను. అసలు ఇంటికి చెప్పినాను, తిరుపతి ఇంటికి చెప్పినాను. మా ఊరి పంచాయతీగా నేను తిరుపతి ఆయన కూడా చెప్పినాను. అందరితో చెప్పిన ఎవరితో నేను సాగలేదు సార్. ఇంకా సాగని చెప్పి ఏసీ సాగలేదు. వాళ్ళు డబ్బులు డిమాండ్ డబ్బులు డిమాండ్ చేసిన చెల్లు ఆఫ్ చేసుకోవచ్చు. కింద పెట్టి రెడ్డి వాళ్ళ డబ్బులు పని చేయడానికి డబ్బులు అడిగారు. ఎంత అడిగారు? అంటే నా దగ్గర డబ్బులు లేదు సార్. ఎంత డబ్బులు అడిగారు? కన్నా చెప్పండి కన్నా చెప్పాను సార్. ఇక్కడ చెప్పు ఈ వల్ల తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆయన ఆడవేయడానికి చేసి ఆయన సర్వే చేసుకోవచ్చు. సర్వే కావాలంటే చేసుకోండి సార్. మీరేం నేనేమి ఇబ్బంది పెట్టాను ఎవరైనా మిగిలిపోయింది మేము ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి. ఇంకా అంటే ఎంతనో చెప్పండి సార్. ఎంత ఖర్చు అవుతారు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చుకున్నాను. నా దగ్గర ఉంటుంది సార్. 30,000 తీసుకొచ్చి ఇచ్చాను. నా దగ్గర అనిపిస్తాను సార్లకి డొనేషన్ తీసుకుంటాను సార్. అలానే సార్ ఎంత ఇచ్చినారు? ఎక్కడ ఇచ్చినారు? ఇచ్చిన సార్ అతనికి అన్నారా వాళ్ళు పై అధికారులు కూడా ఇవ్వాలి? వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారు నాకు తెలియదు సార్. నేను రూపాయలు అడిగారు కదా. నా దగ్గర ఇది సార్. నా దగ్గర లేదు. అదే ఇంకా నాకు చెప్తాడని నేను చేస్తాను.